కర్నూలులో గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం మనం వినాయక ఘాట్ వద్ద ఉన్నాము. వినాయక ఘాట్ ఏ విధంగా జన సముద్రంగా మారిందో, జన సంద్రంగా మారిందో మనం చూడొచ్చు. మొత్తం వేలాది మంది ప్రజలు ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి వినాయక ఘాట్ వద్దకు చేరుకున్నారు. కర్నూలు నగరంలో ఉదయం నుంచి శోభాయాత్రలు వినాయక ఘాట్ వైపు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 4 శోభాయాత్రలు వినాయక ఘాట్ వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం జలహారతి ఇచ్చారు. గంగమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంట సేపు 5 రకాల హారతులు ఇచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జలహారతి ఇచ్చిన తర్వాత మరి నిమజ్జనం ప్రారంభమైంది. ఇంతకు ముందు కూడా ఇప్పటికే ఎన్నో విగ్రహాలని, వందల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. అయితే నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అపశృతులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కానీ, అధికారులు కానీ పటిష్ట బందోబస్తు చర్యలుగా చేపట్టారు. అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, కర్నూలు నగరం ఒక కన్నుల పండుగగా మారింది. కర్నూలు నగరంలో ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. కర్నూలు నగరం ఒక శోభాయమానంగా విద్యుత్ దీపాల వెలుగులో ఏ విధంగా వెలుగొందుతుందో మనం చూడొచ్చు. ఇవాళ వినాయక నిమజ్జనం ఉండడంతో అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు అన్నీ కూడా సెలవు ప్రకటించారు. కార్యాలయాలు కూడా, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ సెలవు ప్రకటించారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా, కర్నూలు యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహణపైన దృష్టి పెట్టింది. ఉదయం నుంచి కూడా ఇదే సందడి కొనసాగుతుంది. ఉదయం నుంచి శోభాయాత్రలు ప్రారంభమైనప్పటి నుంచి కర్నూలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వినాయక విగ్రహాలు తీసుకొచ్చే భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కర్నూలు నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. ఉదయం నుంచి హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరూ ఈ కార్యక్రమంలో బాయి అంటూ పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీక. ఇప్పుడు కాదు, 1980వ సంవత్సరం నుంచి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఇదే తరహాలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికైతే కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడే కాదు, స్టాంటన్పురంలో కూడా వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. వెంకటరమణ కాలనీ, అశోక్ నగర్ వైపు, ఎన్ఆర్పేట, ప్రకాష్ నగర్ వైపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా స్టాంటన్పురం వైపు తరలిస్తున్నారు. మిగిలిన విగ్రహాలు కర్నూలు నగరంలోనే ఇటు కల్లూరు వైపు కానీ, బళ్ళారి చౌరస్తా కానీ ఇటువైపు విగ్రహాలన్నీ కూడా, ఓల్డ్ సిటీ విగ్రహాలు కానీ, సి క్యాంపు వైపు నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఇటువైపు వినాయక ఘాట్ వైపు తరలిస్తున్నారు. మనం చూడొచ్చు, వినాయక నిమజ్జనం భారీ విగ్రహాలు ఉండడంతో పెద్ద పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. 1 కాదు, 2 కాదు, మొత్తం 7 క్రేన్లు, భారీ క్రేన్ల ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎంతో చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్తున్నారు. మొత్తం పోలీసులు కూడా దాదాపు 2000 మంది పోలీసులు ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ 2000 మంది పోలీసులు మొత్తం పటిష్ట బందోబస్తు చర్యల్లో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాలు కానీ దాదాపు 2000 సీసీ కెమెరాల ద్వారా నిఘాను పటిష్టం చేశారు. డ్రోన్ల ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కు కనెక్ట్ చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం కర్నూలు నగరాన్ని జల్లెడ పడుతున్నట్లుగా మొత్తం అన్నీ కూడా సమీక్షిస్తున్నారు. ఇక ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికైతే కర్నూలు నగరంలో ఒక శోభాయమానమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. కర్నూలు నగరం కన్నుల పండుగగా మారింది. కర్నూలు నగరం వర్ణ శోభితమైంది. ఉదయం నుంచి కూడా ఇదే ఉత్సాహం, ఇదే
ఉత్సాహం కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు ఏ విధంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉందో మనం చూడొచ్చు. మనకు ఎదురుగా 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఈ 2 విగ్రహాలను కూడా ఈ విధంగా నిమజ్జనం చేస్తూ ఉన్నారు. దాదాపు 200 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. ఎక్కడ అపశృతులు జరగకుండా గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉంచారు. ఈ మొత్తానికైతే కర్నూలు పండుగగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పొచ్చు. సాధ్యమైనంత తొందరగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. వేకువజామున లోపుగా ఇది పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే మిలాదున్ నబీ ఉంది రేపు, కాబట్టి దీన్ని సాధ్యమైన తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. మనం చూడొచ్చు ఏ విధంగా గణనాయకులు ఏ విధంగా వరుస కట్టారో మనం చూడొచ్చు. మొత్తానికైతే కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.